లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర సహా అనేక పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 22 జిల్లాల్లోని 403 మండలాలపై ఈ తుఫాను తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించినట్లుగా తెలుస్తోంది. సుమారుగా 1204 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 75,802 మంది అక్కడ ఉన్నారు. వర్షపాతానికి సంబంధించి చూస్తే నిన్న రాత్రి వరకు వచ్చినటువంటి వర్షపాత వివరాలు చూస్తే కావల్లో అత్యధికంగా 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత నెల్లూరులో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉలవపాడులో 16, సింగరాయకొండ 16.6, అలాగే జలదంకి నెల్లూరులోనే ఇదంతా కూడా 16, కందుకూరు నెల్లూరులో 15.3, కొడవలూరు, కలిగిరి ఈ మొత్తం వరుసగా నెల్లూరులోనే భారీ వర్షపాతం నమోదవడాన్ని మనం చూస్తున్నాం. 14, 13. ఆ తర్వాత సంతనూతలపాడు ప్రకాశంలో, లింగసముద్రం నెల్లూరులో 13. అంటే నెల్లూరు మీద ప్రభావం మనం అనుకున్నాం. విజయవాడ నుంచి పైభాగంలోనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందేమో, విజయనగరం, విశాఖపట్నం, కోనసీమ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ డౌన్ స్ట్రీమ్లో కూడా నిన్న ఆర్టీవీ మీకు క్లియర్గా చెప్పింది, డౌన్ స్ట్రీమ్లో కూడా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మనం క్లియర్గా చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో పరిస్థితి ఒక్కసారి మీరు చూడొచ్చు. డౌన్ స్ట్రీమ్ నుంచి వచ్చి ఇప్పుడు హైదరాబాద్కి దగ్గరగా తెలంగాణ వైపు నుంచి ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు. ఇదిగో అక్కడ మనకి కనిపిస్తుంది, మనుగూరు దగ్గర నుంచి మనకి రూట్ మ్యాప్ కనిపిస్తుంది. అటు పైన గోండా వైపు కనిపిస్తుంది. కానీ తెలంగాణకు అతి దగ్గరగా ఉండడాన్ని కూడా మనం చూడొచ్చు. ఇదిగో ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. ఇక్కడి నుంచి ట్రావెలింగ్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఇక్కడ వరంగల్, అలాగే రామగుండం ఇలా ట్రావెలింగ్ ఉండబోతుంది. సో ఖచ్చితంగా నిన్నటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి ప్రభావం ఉండబోతుంది. మరోవైపు మనం చూడొచ్చు, ఇదిగో హైదరాబాద్ ఇక్కడ ఉంది. ప్రభావం ఇక్కడి నుంచి ఇలా కాన్సన్ట్రేట్ అయ్యి వెళ్తున్నప్పుడు ఈ సరౌండింగ్స్లో మనకు తెలిసిందే, సరౌండింగ్స్లో చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. కేంద్రం కంటే కూడా, అంటే సెంటర్లో కంటే కూడా ఈ సరౌండింగ్స్లోనే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్కి ఈరోజు సాయంత్రానికి భారీ వర్షాలు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ మూవ్ అయ్యే టైంలో చాలా భారీ వర్షాలను నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. సో దీని ప్రభావం క్లియర్గా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాల మీద చాలా ప్రభావం కనిపిస్తుంది. కేరళ మీద కూడా ప్రభావం కనిపిస్తుంది. ఆ తర్వాత స్లోగా అప్ స్ట్రీమ్ వైపు వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. ఇట్స్ కైండ్ ఆఫ్ యూ టర్న్ అని మనం చెప్పుకోవచ్చు. సహజంగా ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్తుంది అనుకున్నాం, కానీ ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా లాంగ్ టర్న్ తీసుకొని వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం. సో దీనివల్ల దీని ప్రభావం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఇదిగో ఇది మేజర్ సెంట్రల్ రేంజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ దీని చుట్టుపక్కల మాత్రం ఎక్కువ ప్రభావం మనకు కనిపించే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఈ రోజంతా కూడా ఆంధ్ర, తెలంగాణ, ఇటు తమిళనాడు ఈ 3 ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఇప్పుడు ఏదో తీరం దాటింది కదా అని రిలాక్స్ అవ్వడానికి అయితే అవకాశం లేదు. ఖచ్చితంగా మరింత నష్టాన్ని కలిగించడానికి మోంతా రెడీగానే ఉంది, మరింత నష్టాన్ని కలిగించబోతోంది. వర్షాలు మరింత భారీ ఎత్తున ఉండబోతున్నాయి. కాకపోతే కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం చాలా స్లోగా ట్రావెల్ చేయడాన్ని మనం చూడొచ్చు. అంటే తీరానికి దగ్గరగా జరిగే వరకు కూడా 18 కిలోమీటర్ల వరకు స్పీడ్ మెయింటైన్ చేసినటువంటి మోంతా సైక్లోన్ తీరానికి దగ్గరగా వచ్చేసరికి స్లోగా 15 కిలోమీటర్లకు తన వేగాన్ని తగ్గించుకుంది. ఒకానొక సమయంలో 13 కిలోమీటర్లకు పడిపోయింది. అంటే ఎంత నెమ్మదిగా తుఫాను మన తీరం దాటుతుందో, ఎంత నెమ్మదిగా మన ప్రాంతాల మీదుగా వెళ్తుందో అంత భారీ నష్టం మనకు జరుగుతుంది. ఎందుకంటే అంత ఎక్కువసేపు మన ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అంత భారీ నష్టాన్ని తుఫాన్ మనకి మిగుల్చుతుంది. సో ఇంకా దీని ఎఫెక్ట్ అయితే పోలేదు. నేను మీకు అంతర్వేదిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఒకసారి చూపిస్తున్నాను. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సముద్రం చాలా భారీగా ముందుకొచ్చింది. చాలా అలలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. నిన్న చాలా వరకు సముద్ర తీర ప్రాంతాల్లో సుమారుగా 3 మీటర్ల వరకు అలలు ఎగిసి పడుతున్నాయంటే జస్ట్ ఇమాజిన్, ఆల్మోస్ట్ ఇదిగో ఈ రూఫ్ టాప్ తగిలినంత ఎత్తు అలలు ఎగిసి పడుతున్నాయని చెప్పాలి. 3 మీటర్ల వరకు అలలు ఎగిసి పడుతున్నాయంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉందనేది. సహజంగా 1 మీటర్ ఉండొచ్చు, 1.5 మీటర్ ఉండొచ్చు, కానీ డబుల్ హైట్లో అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. సో అంతర్వేదిలో పరిస్థితి నేను మీకు చూపిస్తున్నాను. అంతర్వేదిలో ఆ రోడ్ అంతా కూడా పూర్తిగా
ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. అలాగే ఆ ఆనకట్ట ఏదైతే ఉంటుందో రాళ్లతో నిర్మించేటువంటి ఆనకట్ట అదంతా కూడా ధ్వంసమైంది. అంతర్వేదిలో పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఆ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా తీర ప్రాంతాల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని మాట్లాడుకున్నాం. కానీ ఈ చాలా ఎక్స్పాండ్ అయిపోయి ఇది ట్రావెల్ అవుతున్న నేపథ్యంలో ఈ సైక్లోన్ సో ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా ఎక్కువ ప్రాంతాల మీద ఈ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. రైట్, మరికొద్దిసేపట్లో మనతో అంతర్వేది నుంచి ప్రతినిధి మనోజ్ జాయిన్ అవుతున్నారు. అలాగే కాకినాడ నుంచి మనతో ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. కాకినాడ నుంచి ప్రకాష్ కూడా జాయిన్ అవుతున్నారు. సో అక్కడ పరిస్థితిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, అంతర్వేది నుంచి మనతో మనోజ్ జాయిన్ అయ్యారు. ఒకసారి ముందుగా మనోజ్తో మాట్లాడదాం. కాకినాడ నుంచి ప్రకాష్ కూడా మనతో సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనోజ్, అంతర్వేదిలో పరిస్థితి ఏంటి? సముద్రం బాగా ముందుకు వచ్చినట్లు కనిపిస్తుంది. ఇంకా ఈదురుగాలు అక్కడ మాకు కనిపిస్తున్నాయి అండ్ చాలా క్లౌడీగా కూడా కనిపిస్తుంది మీరు ఉన్నటువంటి ప్రాంతం. ప్రజెంట్ కండిషన్ ఏంటి? నిన్న రాత్రి ఇంపాక్ట్ ఎలా ఉంది? ఈరోజు ఎలా ఉండబోతుంది అంటున్నారు అధికారులు? నందు అంతర్వేదిలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి. పెద్ద ఎత్తున 100 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వేస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం రెండు విజువల్స్ లో చూడొచ్చు ఎంతటి గాలి అనేది వేస్తుంది అనేది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆర్టీవీ ద్వారా నిన్న మనం ఒక కథనాన్ని కూడా ఇక్కడ ఇచ్చిన పరిస్థితి, సముద్రం ముందుకు వచ్చింది, ఇక్కడే తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా ఆర్టీవీ చెప్పిన విధంగానే అంతర్వేదిలోనే ఈ పరిసర ప్రాంతాల్లోనే మోంతా తుఫాన్ అనేది ఇక్కడ తీరం దాటింది. పెద్ద ఎత్తున భారీగా అలలు అనేవి ఎగిసిపెడుతున్నాయి. అంతర్వేదిలో ఆకాశం సముద్రము రెండు ఒకటైందా అన్నట్టు విధంగా ఈ ప్రాంతం మారిపోయింది. పెద్ద ఎత్తున ఈదురుగాలు వీయడంతో సముద్రపు కెరటాలు తుఫాను రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో తీరం దాటింది. అయితే తీరం దాటే సమయంలో పెద్ద ఎత్తున కెరటాలు లేచాయని అయితే స్థానికులు అయితే ఇక్కడ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మోంతా తుఫానికి సంబంధించి కోనసీమ జిల్లాను అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు. కొన్ని చోట్ల రహదారులపై, ప్రధాన రహదారులపై చెట్లు నేలవాలయ్యాయి, కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి, కొన్ని చోట్ల చెట్లు మీద పడి కొంతమంది చనిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. అంతేకాకుండా కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు